నమస్తే వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. బీజేపీ నిర్మలా కిషోర్ సేవలు అభినందనీయమని, నిర్మలా కిషోర్ కి బీజేపీలో మంచి భవిష్యత్తు కనపడుతుందని పలువురు ప్రశంసలతో అభినందించారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అనేది నిర్మలా కిషోర్ ని చూసి నేర్చుకోవాలని స్థానిక టీడీపీ బీజేపీ నాయకులు మరియు యూత్ నాయకులు చీక్తికిని రమేష్ టుడే టీవీకి తెలిపారు. కేంద్రంలో ఈసారి బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని, అందుకు నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలు అని, ప్రతి ఒక్కరూ ఈ ఎన్డీఏ కూటమికి ఓట్ వేసి నరేంద్ర మోదీ గారిని మరొకసారి గద్దెను ఎక్కించాలని బీజేపీ యూత్ నాయకులు నివాస్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ ఆ పార్టీకి చేస్తున్న సేవకు ఫలితంగా ఆమె ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని, అందుకు నిదర్శనంగా ఇటీవలే చిలకలూరిపేటలో జరిగిన ప్రధానమంత్రి సభలో సభ కార్యక్రమాలు నడిపించే బాధ్యతను ఆమెకు అప్పగించడం, ప్రముఖులను సభకు పరిచయం చేయడం ఎంతో ఆనందదాయకమని ఆమె తెలిపారు. ఎంతో గర్వంగా ఉందని కొయ్యలగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణరావు కొయ్యలగూడెం ఆడపడుచుగా ప్రధానమంత్రి సభలో వక్తగా ప్రసంగించడం తమను ఎంతో ఆనందింపచేస్తుందని, తమ గ్రామ ప్రతిష్టను దశ దిశలా వ్యాపింపజేసే నిర్మలా కిషోర్ ను పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దుశ్యాలతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో నిర్మలా కిషోర్ మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కాంక్షించారు. మా ఊరు ఆడపడుచుగా బీజేపీ పార్టీలో ఇంకా మరిన్ని స్థానాలు సంపాదించాలని జరిపించిన సభలో మన కొయ్యలగూడెం గ్రామవాసి మనందరికీ కూడా సుపరిచితులు నిర్మలా కిషోర్ గారు మరి మంచి ఆపర్చునిటీ మరి భారతీయ జనతా పార్టీ కలిగించింది. ఆ సభలో ముఖ్య వ్యాఖ్యాతగా నరేంద్ర మోడీ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వర గారిని, ఈ నలుగురిని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆవిడ సభకు పరిచయం చేసి సభలో అనర్గళంగా మాట్లాడి మన కొయ్యలగూడెం గ్రామ వాసులందరూ కూడా పొలకించేలాగా జై బోలో భారత్ మాతాకి అని 3 సార్లు ప్రారంభ దశలోనే మోడీ గారికి ఏదైతే పిలుపు ఇష్టమో ఆ పిలుపుతో ప్రారంభించి సభికులందరినీ కూడా ఉత్సాహపరిచి మరి కొయ్యలగూడెం గ్రామం అంతా కూడా చాలా ఉత్సాహంగా నిర్మలా కిషోర్ గారు ఇంత స్థాయికి ఎదిగినందుకు మేమందరూ కూడా చాలా గర్వపడుతూ ఈ రోజున సత్కారం చేయడానికి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో అలాగే గ్రామంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మేము ఇక్కడికి ఇచ్చేసి ఆవిడకి సన్మానం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి వారు మా సన్మానాన్ని అంగీకరించి స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కొయ్యలగూడెం గ్రామ ఆడపడుతున్నటువంటి మా నిర్మలా కిషోర్ గారు బీజేపీ నాయకురాలు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షుల నుండి నిర్మలా కిషోర్ గారు రావడం జరిగింది. ఎందుకంటే మొన్న మా నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ చీఫ్ విప్ అయినటువంటి దగ్గుబడి పురంధేశ్వరి గారు ఈ యొక్క చిలకలూరిపేట మీటింగ్ కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాని అనుగుణంగా స్పీకర్గా మరి మా ఊరు ఆడపడినటువంటి నిర్మలా కిషోర్ గారు దానికి కార్యక్రమాన్ని వహించడం, సారథ్యం వహించడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. దాంట్లో మా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ అందరికీ ఆవిడకి శుభాభినందనలు ఆవిడ సమర్పించడానికి వచ్చాం అందరి కలిసి కూడా. మరి ఆవిడ ఒకటే మాట చెప్పారు, ఏ పార్టీలో ఉన్నా సరే మా బీజేపీ పార్టీలో ఉంటే సామాన్య కార్యకర్త కూడా ఇలా నేను గౌరవం మాకు అనిపిస్తుంది. మాకు ఆవిడ స్పందన చూసి మాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం అండి. మా ఊరు ఆడపడుచుగా మీ దగ్గర రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి నరేంద్ర మోడీ గారు, మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రనాయుడు గారు, మా చీఫ్ దగ్గుపడి పురంధేశ్వరి గారు ఆధ్వర్యంలో మీ యొక్క బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఆధ్వర్యంలో యొక్క రాష్ట్రంలో యొక్క తెలుగుదేశం అలాగే జనసేన, బీజేపీ మరి కూటమిని గెలిపించుకోవడానికి మా వంతు మీద కృషి చేస్తూ మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నిర్మలా కిషోర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటున్నాం.